కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి కనిపించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి అంటే దేవతామూర్తితో సమానమని అన్నారు. ఉద్యమం నుంచే తెలంగాణ తల్లి పుట్టుకొచ్చిందని గుర్తు చేశారు. కేసీఆర్ దీక్షభూని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న మాటే కోట్లాది మందిని కదిలించిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. రాబోయే రోజుల్లో రాబోయేది మళ్లీ కేసీఆర్ పాలనేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతిని కనిపించకుండా చేయడం కాంగ్రెస్ నాయకత్వ దివాళా కోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం సాగుతున్న నాడు ఈ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటున్నాడు. ఎవడైతే తుపాకీ పట్టుకొని ఎవడురా తెలంగాణ తల్లి బిడ్డలు కాల్చిస్తా అని చెప్పి తెలంగాణ ఉద్యమం మీద గుర్కొచ్చిండో, ఇవాళ మళ్ళీ అదే తుపాకీని ఎక్కుపెట్టి తెలంగాణ తల్లిని చంపేస్తా, తెలంగాణ సంస్కృతిని చంపేస్తా, మళ్ళీ మాదైన సంస్కృతిని తీసుకొస్తా అని చెప్పి అహంకారంతో విర్రవీగుతూ చేసిన దుశ్చర్య నిన్న ఇది మీరందరూ చూసిండ్రు. నిజమే రాసిండ్రు. ఎవడో రాసిస్తే చదివిండు. ఎవడో కిరాయికి అమ్ముడు అయిన వాడు, ఏ చిన్న పదవికో ఆశపడి మీ సమైక్యాంధ్ర తొత్తుల పంచన చేరిన వాడు రాసిచ్చిన పదాన్ని చదివిండు. 4.5 కోట్ల భావోద్వేగం. ఒక్కడికైనా ఎవరికైనా కనపడిందా నిన్న డాష్ మీద భావోద్వేగం? ఏ ఒక్కడైనా అక్కడ తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినవాడు ఉన్నాడా? గత వారం రోజుల సంబురాల్లో జై తెలంగాణ అన్న పదాన్ని వాడినవాడు ఎవడైనా ఉన్నాడా అక్కడ? ఇది మామూలు కుట్ర కాదు. ఇది ఒక పథకం ప్రకారం సమైక్యాంధ్రవాదుల చేతుల్లో ఉన్న కీలుబొమ్మలు ఇక్కడ అధికార పీఠం మీద కూర్చొని తెలంగాణ సంస్కృతి పైన చేస్తున్న దాడిది. ఇప్పటికైనా దారి తప్పిన తెలంగాణ వాదులు ఎవడైనా వాడి వెనకాల చేరుంటే ఆలోచించుకోండి మళ్ళొక్కసారి. తెలంగాణ సమాజం నుంచి వేరు కావద్దు.